ఆచార్య మైనంపాటి ప్రసాద్ గారు చాలా సరళమైన విషయాలు బోధించారు బాబావారు. శ్రద్ధ సబురి ఇలాంటి సరళమైన విషయాలు బోధించి మానవత్వాన్ని చెప్పి, అలాగే కులాలకి మతాలకి అతీతమైన ఒక 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 మనిషికి సంబంధించిన అనుబంధాన్ని నేర్పించిన బాబావారి పట్ల ఎందుకు ఈరోజు విమర్శలు వస్తున్నాయి? శ్రీ గురుభ్యో నమః. మీరు వేసిన ప్రశ్న నాకు మొదట ఉండి ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడు ఎవరినైనా నెగిటివ్గా కానీ మాట్లాడాలంటే ఆ వ్యక్తులు ఏదైనా ఉండాలి. అసలు అది అద్భుతమైన పరమాత్మ స్వరూపం సాయిబాబా. మీరు అన్నట్టుగా మానవులందరూ ప్రశాంతంగా ఉండండి, ప్రేమగా ఉండండి, ఒకరు అందరి కోసం అందరూ ఒకరి కోసం అనేటువంటిది సాయిబాబా ప్రధానమైన సిద్ధాంతం. అయితే నేను గమనించిన మీద నాకు అర్థమైంది ఒకటేనండి, మొట్టమొదటిది మనిషిలో సహజంగా ఉండేటువంటి ఈర్ష్యాద్వేషాలే దీనికి కారణం. అంటే నేను గమనించినంత వరకు ఈ రోజున సాయిబాబా అంటే యావత్ ప్రపంచం అంతా కూడా జేజేలు పలుకుతా ఉన్నది. ఎందుకంటే ఆయన యొక్క అఖండమైనటువంటి శక్తి ఆయనది. ఎవరు అడిగినా కూడా కాదనకుండా వాళ్ళందరి కోరికలు తీరుతున్నాయనేది కోటాను కోట్ల భక్తుల యొక్క అనుభవం కాదనలేంది, ఒకళ్ళిద్దరు కాదు. మరి ఇంచుమించుగా తిరుపతి వెంకటేశ్వర, మన కలియుగ వైకుంఠ దైవం తిరుపతి వెంకటేశ్వర, అవును, నెక్స్ట్ ఎవరండి అంటే సాయిబాబా కనిపిస్తూ ఉన్నారు. ఏమండి? అయితే ఆయన వేషధారణ, ఒక మహాత్ముని అర్థం చేసుకోవడం కష్టం అండి. మనం మన పిల్లల్ని అర్థం చేసుకోలేం, మన చుట్టుపక్కల స్నేహితులను అర్థం చేసుకోలేం. ఒక మహాత్ముని యొక్క చర్యలు, వారి భాష, వారి యొక్క రూపం అర్థం చేసుకోవడానికి ఉపాసన కావాలి. అంటే వారి హృదయాన్ని అర్థం చేసుకోవాలంటే నీ హృదయంలో వారు, వారి హృదయంలో నువ్వు ఉంటే తప్ప ఆ మహాత్ముడి నుంచి చెప్పడం కష్టం. సహజంగా ఉండేటువంటి ఈర్ష్యాద్వేషాలతో ఈయన చూస్తేనేమో ఇట్లా ఉన్నారు, అది అర్థం కాక అజ్ఞానంతో, ఒకటి రెండు ఈర్ష్యాద్వేషాల వల్ల అయ్యో ఇదేదో మన మతానికి ఏదైనా ప్రమాదం జరుగుతున్నటువంటి అపోహతో చేత, భయం చేత చేస్తున్నటువంటి అజ్ఞాన చర్య తప్ప, నేను బాగా దగ్గరుండి గమనించిన వాడిని. ఆ ప్రశ్నలన్నీ కూడా సమాధానాలు చెప్పి చివరికి షిరిడి నుంచి CEO గారు వస్తే వారితో కూర్చొని మాట్లాడి వాళ్ళకి ఎక్కడ కన్ఫ్యూజన్ ఉందో ఆ పాయింట్స్ అన్ని కూడా వాళ్ళతో చర్చ చేసి దాన్ని విపులంగా కూడా చేర్చాను. అతి కొద్ది కాలంలో మీకు తెలుగులో కూడా దాంతో వస్తుంది, ఆ సందేహాలు కూడా ఉండవు. అట్లా మనం అనేక మందికి చెప్పడానికి ప్రయత్నం చేసాం, వాళ్ళకి ఎక్కడెక్కడ కన్ఫ్యూజన్ ఉందో అని కూడా. అయితే నాకు ఇంకోటి అర్థమైందండి, తెలియక చెప్పేవాడికి చెప్తే అర్థం చేసుకోవాలి. అవును, అలా అనిపించాల. వీళ్ళు కేవలం కావాలని ద్వేషంతో ఊరికే మాట, అక్కడ వాళ్ళు చెప్పేదానికి ఎటువంటి సబ్స్టాన్షియల్ ప్రూఫ్ అనేది ఏం లేదండి. అవును.